ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు అనే అంశం మనం ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరువూరు ఇది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ. ఈ తిరువూరుకు కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రిడిక్షన్ నేను చెప్పలేకపోతున్నాను. అలాగే నూజివీడు నుండి కనుక తీసుకున్నట్లయితే ఈ నూజివీడులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కొలుసు పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య కూడా చాలా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఎడ్జ్ మాత్రం కొంతమేర టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారికి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే గన్నవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వల్లభనేని వంశీ మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి యార్లగడ్డ వెంకటరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వల్లభనేని వంశీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారు గెలుస్తున్నారని ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాగే గుడివాడ రాష్ట్రంలో అందరూ వెయ్యికలతో ఎదురు చూస్తున్నటువంటి, ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి, అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అని అంటే కృష్ణా జిల్లాలో అది గుడివాడగా చెప్పుకోవచ్చు. ఇది నా అభిప్రాయం కూడా. అలాగే ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కొడాలి నానిగారు, టీడీపీ పార్టీ నుండి వెలిగండ్ల రాముగారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొడాలి నానిగారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాముగారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కైకలూరు, ఈ కైకలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దూలం నాగేశ్వరరావు గారు, టీఎన్ఆర్ గారు అని చెప్పంటారు, పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుండి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ అని చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. కొంతమేర ఎడ్జ్ అనేది బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారికి ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చాలా టైట్ అంటే చాలా తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉండొచ్చు. ఈ పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఉప్పాల రాము గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కాగిత కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. చాలా టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఎడ్జ్ అనేది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారికి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మచిలీపట్నం, ఈ మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పేర్ని కృష్ణమూర్తి గారు లేదా కిట్టు అని చెప్పంటారు, వారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి కొల్లు రవీంద్ర గారు గెలుస్తున్నారు. ఈ మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద కొల్లు రవీంద్ర గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పవచ్చు. అవనిగడ్డ, ఈ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సింహాద్రి రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి మండలి బుద్ధప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చాలా రసవత్తంగా ఉండే అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తున్నారనేది దాదాపుగా తెలియకపోవచ్చు. బట్ ఫైనల్గా గెలిచేది మాత్రం జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు అని చెప్పవచ్చు. అలాగే పామర్రు, ఈ పామర్రు ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఈ పామర్రు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కుమార్ రాజా గారు పోటీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కుమార్ రాజా గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారని ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాగే పెలమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా కూడా చేశారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని చెప్పి తీసుకున్నట్లయితే ఘంటాపదంగా 100కి 100 టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోడే ప్రసాద్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుండి సుజనా చౌదరి గారు, వైఎస్ చౌదరి గారు అని చెప్పంటారు, వీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇదమిద్దంగా ఖచ్చితంగా వీరు గెలుస్తారని చెప్పలేను. బట్ ఒక 1% ఎడ్జ్ అనేది ప్రశ్న జ్యోతిష్యం నిమిత్త ఇవన్నీ ప్రయత్నించిన తర్వాత ఒక 1%
సుజనా చౌదరి గారికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు గెలుపు అవకాశాలు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో మంత్రిగా కూడా చేశారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుస్తున్నారని చెప్పి చెప్పొచ్చు. మెజార్టీ కూడా గట్టిగానే ఉంటుంది. అలాగే విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు గెలిచే అవకాశాలు కొంతమేర ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా తిరుపతి రావు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా వెంకటకృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో 100కి 100 పాళ్ళు టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటకృష్ణ ప్రసాద్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే నందిగామలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మండికోట జగన్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి తంగిరాల సోమయ్య గారు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ అనేది చాలా రసవత్తరంగా చాలా టైట్గా నడిచే అవకాశం ఉంది. అయితే చివరిగా ఎడ్జి మాత్రం టీడీపీ అభ్యర్థి అయినటువంటి తంగిరాల సోమయ్య గారికి ఉండే అవకాశం ఉంది. జగ్గేపేట ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సామ్నేని ఉదయభాను గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినట్టున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పోటీ చేస్తున్నారు. ఈ జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉదయభాను గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.